టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఇక నుంచి పార్టీ కార్యకలాపాలపై దృష్టి సారించనున్నారు. ఇక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో పార్టీ కార్యకలాపాలపై సుదీర్ఘ సమీక్ష నిర్వహించనున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి తర్వాత పొలిట్ బ్యూరో సమావేశాలకు పార్టీ చేపట్టే కార్యక్రమాలపై నేతలకు దిశానిర్దేశం చేసేందుకు మాత్రమే వీరు పార్టీ కార్యాలయానికి వచ్చారు. ఇక టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు లోకేష్ సీఎంగా మంత్రిగా పూర్తిగా ప్రభుత్వ వ్యవహారంపైనే దృష్టి సారించడంతో సంస్థాగత పదవుల భర్తీ నియామకాల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. మహానాడు పూర్తయి 3 నెలలైనా సంస్థాగత ప్రక్రియ కొలికి రాకపోవడం, అటు నామినేటెడ్ పదవుల భర్తీ కూడా సాగుతూ ఉండడంతో టీడీపీ శ్రేణుల్లో కింద అసంతృప్తి నెలకొంది. ఇది తెలిసి ఇక పార్టీపై పూర్తి స్థాయిలో దృష్టి సారించేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు. పులివెందులలో ఏ ఎన్నిక జరిగినా రక్తం చిందాల్సిందే. అయితే ఈసారి చరిత్ర మారింది. జెడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా స్వేచ్ఛగా ఓటు వేసుకునే అరుదైన అవకాశం 4 దశాబ్దాల తర్వాత తొలిసారి పులివెందుల వాసులకు లభించింది. ఇక పులివెందుల ఉప ఎన్నికలను టీడీపీ, వైసీపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయో అధికార యంత్రాంగం కూడా అయితే పట్టుదలగా తీసుకోవడంతో చెదురుమదురు ఘటనలు తప్ప పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కడప జిల్లాలో పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు మంగళవారం ఉప ఎన్నికలు జరిగాయి. పులివెందుల టీడీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సతీమణి లతారెడ్డి పోటీ చేయగా వైసీపీ నుంచి హేమంత్ రెడ్డి బరిలో ఉన్నారు. పోలింగ్ సన్నాహాల్లో అధికార యంత్రాంగం చివరి వరకు అప్రమత్తంగా వ్యవహరించింది. ఎన్నికల అధికారిగా వ్యవహరించిన కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్, డీఐజీ కోయ ప్రవీణ్, ఎస్పీ అశోక్ కుమార్ సమస్యాత్మక ప్రాంతాలపై దృష్టి సారించారు. పులివెందుల అంటే వైసీపీ గడ్డ అంటూ ప్రచారం చేసుకునేవారు. జెడ్పీటీసీ ఎన్నికల్లో సీన్ మొత్తం రివర్స్ అయింది. నామినేషన్ల ముందు వరకు కూడా టీడీపీ బలహీనంగానే ఉంది. అయితే ఆ మండల వాసులను ఎన్నో ఏళ్లుగా వేధిస్తున్న ప్రధాన సమస్యలు పరిష్కరిస్తామని కూటమిని హామీ ఇవ్వడం, పలువురు వైసీపీ ముఖ్య నేతలు చేరడంతో టీడీపీ బలం పుంజుకుంది. ఎర్రబల్లె, అచ్చివెల్లి బూత్లలో పోలింగ్ ప్రారంభం కాకముందు చిన్నపాటి ఘర్షణలు మాత్రమే జరిగాయి. అయితే వైసీపీ ఏజెంట్లే కరువయ్యారు. ఎంపీ అవినాష్ రెడ్డి పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పుడు మనకు చేయాల్సినంత డ్యామేజ్ చేశారు, మనకు టైం వస్తుంది, అప్పుడు చూపిద్దాం, మౌనంగా ఉండండి అంటూ నిర్వేదంగా కార్యకర్తలకు శాంతింపజేశారు. ఉప ఎన్నికల్లో వైసీపీ నుంచి గుమ్మళ్ల హేమంత్ రెడ్డి పోటీ చేశారు. ఈయనకు తుమ్మళ్లపల్లె 1వ బూతులో సీరియల్ నంబర్ 538గా ఓటు నమోదైంది. అయితే ఆయన అక్కడ ఓటు వేయలేదు. పులివెందుల్లో మొత్తం 10,600 ఓట్లు ఉండగా ఉప ఎన్నికల్లో 76.44% ఓటింగ్ నమోదైంది. గురువారం ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. పార్టీకి ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాను కొందరు టీడీపీ నేతలు గ్రహించలేకపోతున్నారు. మద్యం స్కామ్ కేసులో పీకల్లోతో కూరుకుపోయిన మాజీ సీఎం జగన్ పన్నిన వ్యూహంలో చిక్కుకొని పోలీసులు ప్రభుత్వ లీగల్ టీం పైనే అభాండాలు వేస్తున్నారు. వైసీపీ హయాంలో మద్యం బ్రాండ్ల ఆర్డర్లు, విక్రయాల్లోనూ తాడేపల్లి ప్యాలెస్ కు ముడుపులు సొమ్మును చెల్లించడంలో కీలక భూమిక పోషించిన నటి బ్యారేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి, ఉన్నతాధికారి సత్యప్రసాద్ కు ముందస్తు బెయిల్ వచ్చేందుకు సిట్ ప్రభుత్వ న్యాయవాదులే తోడ్పాటు అందిస్తున్నారని నిందలు మోపుతున్నారు. ఇక లిక్కర్ ముడుపుల దందాలో మూల విరాట్ ఎవరంటే అన్ని వేళ్లు తాడేపల్లి ప్యాలెస్ వైపే చూపుతున్నాయి. మాజీ సీఎం జగన్ పేరును ప్రత్యేక దర్యాప్తు బృందం ఛార్జ్షీట్లను ప్రస్తావించింది. అసలు సూత్రధారి ప్రమేయంపై పక్క ఆధారాలు, సాక్ష్యాలు లభించాలంటే మద్యం స్కామ్ లో ఆది నుంచి చివరి వరకు పనిచేసిన ఉన్నతాధికారులు వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ మరిన్ని విషయాలు బయటపెట్టాలి. దర్యాప్తు బృందానికి వారు సహకరించాలి. అలా సహకరించాలంటే తమను అరెస్ట్ చేయకూడదు అని, జైల్లో పెట్టకూడదని వారు కోరుకోవడం సహజమే. వారిని కూడా మిగతా నిందితుల మాదిరిగానే జైల్లో నిర్బంధిస్తే కేసు ముందుకు సాగదు. ఇక నిజానికి లిక్కర్ కేసులో కీలక నిందితులుగా ఉన్న వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్లను సిట్ ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు. కానీ అనేక దఫాలు పిలిచి విచారణ జరిపించింది. వారిచ్చిన సమాచారం ఆధారంగానే కేసులో ఇంత పురోగతి సాధించింది. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో సహా 12 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. భారతీయ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రమేయం, గత ఎన్నికల్లో లిక్కర్ ముడుపుల సొమ్ము ఖర్చు పెట్టడం, లంచాల సొమ్ముతో భారీగా బంగారం కొనుగోలు చేయడం, ఇంకా దేశ విదేశాల్లో మైనింగ్ వ్యాపారాల నిర్వహణ వంటి అనేక అంశాలను వెలుగులోకి వచ్చింది. గత జగన్ రెడ్డి ప్రభుత్వానికి ముందు కూడా చీప్ లిక్కర్లు అమ్మేవారు. కానీ ఎన్నడూ జే బ్రాండ్లు తరహాలో ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపలేదు. కానీ జగన్ రెడ్డి ప్రభుత్వంలో తయారు చేసిన నాసిరకం జే బ్రాండ్లు తాగి ఎందరో చనిపోయారు. అలా చాలా మంది తీవ్ర అనారోగ్యం బారిన పడి మంచాలకు పరిమితమయ్యారు. కాసుల కక్కుర్తి పడి ప్రమాణాలు పాటించకుండా తక్కువ ఖర్చుతో ఎక్కువ మద్యం లక్ష్యంగా తయారు చేయడమే ఇందుకు కారణం.
ఇక జగన్ ప్రభుత్వంలో మద్యం తయారీలో నిబంధనలు పాటించలేదు. జే బ్రాండ్లలో కంటికి కనిపించని లెక్కలేనన్ని ప్రమాదకర రసాయనాలు కలిశాయి. ఆ బ్రాండ్ల మద్యాన్ని నిర్దేశిత స్థాయిలో శుద్ధి చేయకుండానే హడావిడిగా ప్రజల్లోకి వదిలేశారు. శుద్ధి చేస్తే ఖర్చు పెరిగిపోతుంది, సమయం వృధా అవుతోంది అనే కోణంలో ఆలోచించిన అప్పటి మద్యం కంపెనీలు నిబంధనలను తుంగలో తొక్కి మద్యాన్ని తయారు చేశాయి. ఇక జే బ్రాండ్లను అప్పట్లో చెన్నైలోని SGS ల్యాబ్లో పరిశీలించగా అనేక ప్రమాదకర రసాయనాలు వాటిలో ఉన్నట్లు గుర్తించారు. ఇక బెంజోక్వినోన్, స్కోపారోస్, డైమిథోక్సినామిక్ యాసిడ్, ఇక పైరోగలాల్, వోల్కనిన్, కాంప్రోన్యాల్కాంటమ్ అనే రసాయనాలు ఉపయోగించారు. ఇక కడుపు తిప్పడం, దీనివల్ల కడుపు తిప్పడం, వాంతులు, అతిసారం, మానసిక గందరగోళం, బీపీ పడిపోవడం, చర్మంపై దురద లాంటి అనారోగ్య సమస్యలు వస్తాయని ల్యాబ్ వెల్లడించింది. సాధారణంగా మద్యంలో శరీరంపై ప్రతికూల ప్రభావం చూపే రసాయనాలు ఉంటాయి. అందుకే మందు తాగడం ప్రమాదకరమని మద్యం సీసాలపైనే ఉంటుంది. అయితే ఒక స్థాయి వరకు అలాంటి ప్రతికూల ప్రభావం చూపే రసాయనాలు ఉంటే కొంతవరకు పర్వాలేదు. అయితే జే బ్రాండ్లలో పరిమితికి మించి ఉండడంతో స్లో పాయిజన్ గా మారి ప్రమాదాన్ని పెంచింది. ఆయింట్మెంట్, టించర్లో వాడే రసాయనాలు కూడా మద్యంలో కనిపించాయని మరొక వాదన వినిపిస్తోంది. రిటర్నబుల్ ఫ్లాట్ల విషయంలో రాజధాని రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. అమరావతి రాజధాని కోసం ఇక భూములిచ్చిన రైతుల సమస్యలను ప్రస్తావిస్తూ ఆంధ్రజ్యోతి వరుస కథనాలు ప్రసారించింది. వీటిపై సీఎం చంద్రబాబు స్పందించారు. రిటర్నబుల్ ఫ్లాట్ల విషయంలో రైతుల విజ్ఞప్తులను పరిశీలించాలని, అయితే మాస్టర్ ప్లాన్ ప్రభావంతో కాకుండా వాటిని పరిష్కరించాలని స్పష్టం చేశారు. దీనిపై స్పందించిన మంత్రి నారాయణ వారం రోజుల్లోగా ఈ అంశాన్ని ఓ కొలిక్కి తెస్తామని సీఎంకు వివరించారు. గత వైసీపీ హయాంలో రాజధాని పనులు జరగకపోవడంతో నిర్మాణానికి తెచ్చిన ఇనుము సామగ్రి తుప్పు పట్టిపోయింది అని కాంట్రాక్టర్లు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. నిర్మాణం కోసం సేకరించిన పెద్ద ప్రాజెక్టులను చంద్రబాబు మాత్రమే సమర్థంగా చేయగలుగుతారు అని ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశించిన లక్ష్యాల మేరకు పోలవరం ప్రాజెక్టు ప్రధాన పనులు చురుగ్గా సాగుతున్నాయి. ప్రధానంగా డయాఫ్రమ్ వాల్ నిర్మాణం 500 మీటర్లు పూర్తయిందని జల వనరుల మంత్రి నిమ్మల రామానాయుడికి ఈఎన్సీ నరసింహమూర్తి తెలియజేశారు. 3 ట్రెంచ్ కట్టర్లు, గ్యాబ్లర్లు వేగవంతంగా పనులు జరుగుతున్నాయని చెప్పారు. డిసెంబర్ నాటికి వాల్ పనులు పూర్తి చేస్తాము అన్న ధీమా వ్యక్తం చేశారు. ప్రాజెక్టును 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి లక్ష్యం విధించారు. ఇక స్పష్టమైన షెడ్యూల్ విడుదల చేశారు అని మంత్రి రామానాయుడు గుర్తు చేశారు. దాని ప్రకారమే నిర్మాణ పనులు చురుగ్గా సాగుతూ ఉండడంపై హర్షం వ్యక్తం చేశారు. డయాఫ్రమ్ వాల్ నిడివి 1396 మీటర్లు కాగా ఇప్పటికీ సంక్లిష్టమైన ప్రదేశంలో 500 మీటర్ల వరకు పనులు పూర్తయ్యాయని అధికారులు చెప్పారు. వరదల సమయంలోనూ డీవాటరింగ్ చేస్తూ శరవేగంగా పనులు చేపడుతున్నామని అన్నారు. ఎగువ కాఫర్ డ్యాం నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని చెప్పారు. 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేశామని ఈఎన్సీ తెలిపారు. ఈ చారిత్రక ఘట్టం కోసం అహర్నిశలు శ్రమిద్దామని నిమ్మల అధికారులతో తెలియజేశారు. అమరావతిలో రాజధాని నిర్మిస్తామని ప్రభుత్వం చెబితే రైతులు 3 పంటలు పండే 33,000 ఎకరాల భూములను సిఆర్డీఏకు అప్పగించారు. ఇందులో పట్టా భూములతో పాటు ఇనాం, గ్రామకంఠం, అసైన్డ్ భూములను ల్యాండ్ పూలింగ్ లో తీసుకున్నారు. దేవాదాయ శాఖకు సంబంధించిన దాదాపు 1017 ఎకరాలు సేకరించారు. ఇక మరో 187 ఎకరాలు దేవాదాయ శాఖతో వివాదం ఉన్న భూములు. వీటిని ఇనాం భూములుగా చూస్తున్నారు. ఇవి కాకుండా మరో 600 ఎకరాలు ఇనాం భూములు ఉన్నాయి. మరో 350 ఎకరాల్లో గ్రామకంఠం భూములు ఉన్నాయి. ఇవి రైతుల ఆధీనంలోనే ఉన్నాయి. ఇక పట్టా భూములు తీసుకున్నందుకు రైతులకు నివాస, వాణిజ్య అవసరాల కోసం 2016లోనే రిటర్నబుల్ ప్లాట్లు కేటాయించారు. దేవాదాయ శాఖతో వివాదం ఉన్న 187 ఎకరాల ఇనాం భూములను సిఆర్డీఏ సెటిల్ చేసింది. అంటే ఆ భూములకు గాను దేవాదాయ శాఖకు పరిహారం చెల్లించింది. కానీ ఆ భూములపై హక్కులు ఉన్న రైతులకు ఈనాటికి ప్లాట్లు కేటాయించలేదు. దాదాపు 275 మంది రైతులకు కౌలు ఇవ్వడం లేదు. ఇక ఇవి కాకుండా రాజధాని గ్రామాల్లోనే మరో 600 ఎకరాల ఇనాం భూములు ఉన్నాయి. వాటిని ఈ రోజు వరకు సెటిల్ చేయలేదు. ఆ భూములపై హక్కులు ఉన్న రైతులకు ఇటు ప్లాట్లు అమ్మలేదు, ఇవిగా కౌలు చెల్లించలేదు. వీటి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. సాగుకు భూమి లేకపోవడంతో పాటు కౌలు రాక జీవనోపాధిని కూడా కోల్పోయి రోడ్డున పడ్డారు. ఇక పేరుకే రాజధాని రైతులు, కానీ ఇనాం భూములు కలిగి ఉన్నందున ప్లాట్లకు, కౌలుకు వారు నోచుకోవడం లేదు. తాము ఏం పాపం చేశామని ఆ రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఈ సమస్య గురించి సిఆర్డీఏ ఉన్నతాధికారులు అనేక దఫాలుగా హామీలిచ్చినా నేటికి పరిష్కారం కాలేదు. గ్రామకంఠం భూములను కూడా సిఆర్డీఏ పూర్తిగా తీసుకుంది. కానీ రైతులకు ఏ మేరకు కౌలు, పరిహారం ఇవ్వడం లేదు. ప్లాట్లు అరకొర కేటాయించారు. తమకు హక్కును మేరకు భూమిని పరిశీలించి కౌలు ఇవ్వాలని గ్రామకంఠం భూములు ఉన్న 175 మంది రైతులు సిఆర్డీఏ ఆఫీసుకు రోజువారీగా తిరుగుతున్నారు. నిజానికి గ్రామకంఠం భూముల సెటిల్మెంట్లో అధికారులు అక్రమాలకు పాల్పడ్డారని రైతులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.
కేంద్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశంలో 4 కొత్త సెమీ కండక్టర్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పంజాబ్లో సెమీ కండక్టర్ యూనిట్లను నెలకొల్పేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 4,594 కోట్ల వ్యయంతో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలియజేశారు. అలాగే పట్టణ రవాణాను మరింత బలోపేతం చేసేలా లక్నో మెట్రో నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఇక అరుణాచల్ ప్రదేశ్లో 700 మెగావాట్ల జల విద్యుత్ ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీకి సెమీ కండక్టర్ల ప్రాజెక్టు కేటాయిస్తూ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. డబుల్ ఇంజిన్ సర్కార్ నేతృత్వంలో సెమీ కండక్టర్ తయారీ ఏపీకి వస్తుంది అన్నారు. ఏపీకి సెమీ కండక్టర్ తయారీ ప్రాజెక్టును మంజూరు చేసినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు. దక్షిణ కొరియాకు చెందిన కంపెనీతో 96 మిలియన్ యూనిట్ల వార్షిక సామర్థ్యంతో ఒప్పందం కుదుర్చుకుంటుంది అని తెలిపారు. సెమీ కండక్టర్లకు మొబైల్ ఫోన్లు, సెట్ టాప్ బాక్సులు, ఆటోమొబైల్స్, ఇతర ఎలక్ట్రానిక్ అప్లికేషన్స్ లో ఉపయోగిస్తారని, తద్వారా ఆత్మ నిర్భర భారత్ కు ఈ ప్రాజెక్ట్ ఎంతో దోహదపడుతుందని లోకేష్ తెలియజేశారు. దేశంలో సెమీ కండక్టర్ ఎకోసిస్టమ్ గణనీయంగా ఊపందుకుంటున్న వేళ తాజా నిర్ణయం మరింత ప్రయోజనకరంగా మారింది. కేంద్ర కేబినెట్ ఆమోదించిన ఈ 4 కొత్త ప్రాజెక్టులతో వీటి సంఖ్య మొత్తంగా 10కి చేరింది. 2034 నాటికి నైపుణ్యం కలిగిన వారికి మరింతగా ఉపాధి అవకాశాలు సృష్టించడంలో ఇవి కీలకంగా పనిచేయనున్నాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా పరోక్షంగానూ అనేక ఉద్యోగాల కల్పనకు దోహదపడుతున్నాయి. కేంద్ర కేబినెట్ ఆమోదించిన 4 సెమీ కండక్టర్ తయారీ ప్లాంట్ల నిర్మాణ పనులు అతి త్వరలోనే ప్రారంభమవుతాయని మంత్రి అశ్విని వైష్ణవ్ తెలియజేశారు. గతంలో మంజూరైన 6 ప్లాంట్లకు అనుమతులన్నీ రికార్డు సమయంలోనే వచ్చాయి అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై అధికారులకు సీఎం చంద్రబాబు పలు సూచనలు చేశారు. ఎక్కడా లేకుండా ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలి అన్నారు. ప్రయాణికుల నుంచి ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకుని దానికి అనుగుణంగా పథకాన్ని మరింత మెరుగ్గా అమలు చేయాలని సీఎం చంద్రబాబు మార్గనిర్దేశాలు జారీ చేశారు. సర్వీస్ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా సేవలు అందించేలా చూడాలి అన్నారు. ఈ పోస్ మిషన్లకు జీపీఎస్ తప్పనిసరిగా ఎనేబుల్ చేసి ట్రాక్ చేయడం ద్వారా ప్రయాణికులకు సమాచారాన్ని అందించాలని నిర్ణయించారు. ఆర్టీజీఎస్ తో అనుసంధానమైన పనిచేసేలా చర్యలు తీసుకోవాలి అన్నారు. అన్ని బస్ స్టేషన్లలో తాగునీటి కోసం ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని, 30 కోట్లతో చేపట్టిన బస్ స్టేషన్ల మరమ్మతులు, పెయింటింగ్ పనులు ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి కావాలి అని సీఎం ఆదేశించారు. అవసరమైన చోట్ల కొత్తగా ఫ్యాన్లు, చైర్లు ఏర్పాటు చేయాలని, ప్యాసింజర్లకు సహకరించే 24 గంటలు ఆర్టీసీ సిబ్బంది బస్ స్టేషన్లో అందుబాటులో ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలు రాష్ట్రమంతా ప్రయాణించవచ్చని వివరించారు. వీరికి జీరో ఫేర్ టికెట్ కోసం ఈ పోజ్ మిషన్లో సాఫ్ట్వేర్ ఆగస్టు 14 కల్లా అప్డేట్ చేస్తున్నామని అన్నారు. ఇందుకు సంబంధించి సిబ్బందికి శిక్షణ కూడా పూర్తయిందని వెల్లడించారు. ఇక స్త్రీ శక్తి పథకాన్ని ముఖ్యమంత్రి ఈ నెల 15న మధ్యాహ్నం విజయవాడలో పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో ప్రారంభిస్తారు. మరోవైపు రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లకు అందించే సాయంపైన అధికారులతో చర్చించారు. ఆటో డ్రైవర్లకు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పథకాలతో కలిపి కొత్త పథకం రూపొందించేందుకు సమగ్ర అధ్యయనం చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో బుధ, గురువారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఖమ్మం, సూర్యాపేట జిల్లాలోని కొన్ని మండలాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. బుధవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, ఖమ్మం జిల్లాలో మధుర, ఎర్రుపాలెం మండలాల్లో అతి భారీ వర్షాలు, మిగతా జిల్లాలో మోస్తరు వానలు పడతాయని తెలియజేసింది. గురువారం ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ, భద్రాద్రి, కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలో కొన్ని మండలాల్లో 20 సెంటీమీటర్లకు పైగా, మిగతా చోట్ల 11 నుంచి 20 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. సంగారెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలోనూ భారీ వర్షం పడుతుంది అని పేర్కొంది. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ సూచించారు. విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామని చెప్పారు. ఐటీ ఉద్యోగులకు ఇంటి నుంచే పనిచేసే అవకాశం కల్పించాలని కంపెనీలను ప్రభుత్వాన్ని కోరారు. వరద నీరు, ఇతర కారణాలతో ఏర్పడే ట్రాఫిక్ ఇబ్బందులను తగ్గించేందుకు ప్రజలు వీలైనంత వరకు 2 రోజుల పాటు వాహనాలు బయటికి తీయొద్దు అని సూచించారు. లోతట్టు ప్రాంతాల వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కోరారు. భారీ వర్ష సూచన దృష్ట్యా తెలంగాణలోని 5 జిల్లాల్లోని పాఠశాలలకు బుధ, గురువారాల్లో సెలవులు ప్రకటిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్, హన్మకొండ, జనగామ, మహబూబాబాద్, యాదాద్రి, భువనగిరి జిల్లాలో పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పాఠశాలలను బుధ, గురువారాల్లో ఒంటిపూట బడులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ పేర్కొంది. మరి వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఇన్ఛార్జి మంత్రులు, అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి జిల్లా కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. 3 రోజుల పాటు అన్ని శాఖల ఉద్యోగులకు సెలవులు రద్దు చేయాలని సీఎం ఆదేశించారు. ఆకస్మిక వరదలు వస్తే ఎయిర్ లిఫ్టింగ్ కు హెలికాప్టర్లు సిద్ధంగా ఉండేలా చూడాలని సూచించారు. హైదరాబాద్ లో వరదలపై హైడ్రా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేసేలా అప్రమత్తంగా చేయాలని అధికారులను ఆదేశాలు జారీ చేశారు.
ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షంతో ఓరుగల్లు అతలాకుతలమైంది. సోమవారం అర్ధరాత్రి తర్వాత మొదలైన వానతో వరద ఉప్పొంగి లోతట్టు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. రాకపోకలు నిలిచిపోయాయి. జనజీవనం స్తంభించింది. ఇళ్లలో నిత్యావసరాలు సామగ్రి తడిసిపోయాయి. వరంగల్ నగరంలోని కాశీకుంట వాంబే కాలనీలో ఇంట్లోకి చొచ్చుకు వచ్చిన వరద నీటిలో మునిగి పసుసూటి బచ్చమ్మ అనే వృద్ధురాలు మృతి చెందారు. సోమవారం అర్ధరాత్రి మొదలైన కుంభవృష్టి సుమారు 3 గంటల పాటు కొనసాగింది. లోతట్టు ప్రాంతాల్లో కాలనీలు చెరువుల్లా మారాయి. ఇక వరద అంతకంతకు పెరిగిపోతూ ఉండడంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబుక్కుమంటూ గడిపారు. గత ఇంటి డాబాలపైకి ఎక్కారు. ఇక గుడిసెలు రేకుల ఇళ్లలో వారు వరద మొదలవగానే ఇళ్లు విడిచి పూర్తయిన ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఇక సహాయక చర్యలు చేపట్టిన విపత్తు నిర్వహణ సిబ్బంది వందలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద బాధితుల కోసం 5 చోట్ల శిబిరాలు ఏర్పాటు చేశారు. వరంగల్ రైల్వే స్టేషన్లోకి భారీగా వరద చేరి పట్టాలు మునిగిపోయాయి. త్వరగా మెల్లగా వరద తగ్గడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగలేదు. మరోవైపు భారీ వర్షాలతో ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలతో పాటు పలు ప్రాంతాలు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలకు చిలుకల వాగు ఉధృతితో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సంగారెడ్డి జిల్లాలో 100 ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సింగరేణి ఓపెన్ కాస్ట్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఇక హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాలు నిండిపోవడంతో గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో హైదరాబాద్ నగరం పరిధిలో మూసీ నదిలో వరద పెరిగింది. ముందు జాగ్రత్తగా మూసారాంబాగ్ బ్రిడ్జిని తాత్కాలికంగా మూసివేశారు. భారీ వర్షాల నేపథ్యంలో వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగామ, భువనగిరి జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు విద్యాశాఖ బుధ, గురువారాలు సెలవు ప్రకటించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉదయం పూట మాత్రమే పాఠశాలలు నిర్వహించాలని సూచించింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై అటు అధికార పార్టీ, ఇటు ప్రతిపక్ష పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. సీటు దక్కించుకోవాలని కాంగ్రెస్ నాయకులు వ్యూహాత్మక అడుగులు వేస్తూ ముందుకు వెళ్తున్నారు. మరోపక్క సానుభూతి కేటగిరీలో ఓట్లు గెలవాలని బీఆర్ఎస్ వ్యూహం రచిస్తోంది. అయితే తాజాగా ఎన్నికలపై కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో దొంగ ఓట్ల ప్రభావం ఉంటుందని బాంబు పేల్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో దొంగ ఓట్ల ప్రభావం భారీగానే ఉంటుంది అని ఫిరోజ్ ఖాన్ అంటున్నారు. దొంగ ఓట్లు 5 రకాలుగా ఉంటాయని తెలిపారు. పార్టీ ఆదేశిస్తే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దొంగ ఓట్లను బయటపెడతానని ధీమా వ్యక్తం చేశారు. దొంగ ఓట్లు భారతదేశ మనుగడకే ముప్పు అని పేర్కొన్నారు. ఆధార్ కార్డుతో ఓటర్ కార్డు అనుసంధానం చేస్తే 90% దొంగ ఓట్లను అరికట్టవచ్చు అని సూచించారు. ఈసీకి ఎంత చెప్పినా, ఎన్ని ఆధారాలు ఇచ్చినా చర్యలు తీసుకోలేదని అసహనాన్ని వ్యక్తం చేశారు. రాజధాని హైదరాబాద్ మహానగరంలో పట్టపగలే దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. చందానగర్లోని ఖజానా జ్యువెలరీలో బీభత్సం సృష్టించారు. దుకాణం తెరిచిన కొద్దిసేపటికే చేతిలో పిస్టళ్లతో లోపలికి దూసుకువచ్చి సిబ్బందిపై 2 రౌండ్లు కాల్పులు జరిపి చేతికి దొరికిన వెండి ఆభరణాలు ఉడాయించారు. ఇక వారి కాల్పుల్లో దుకాణం సిబ్బందిలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. చందానగర్ జాతీయ రహదారి పక్కన ఉన్న ఖజానా జ్యువెలరీ దుకాణాన్ని ఎప్పట్లాగే తెరిచారు. ఆ తర్వాత 5 నిమిషాలకే ద్విచక్ర వాహనాలపై 10 మంది అక్కడికి వచ్చారు. వారిలో 4 బయటే ఉండగా 6 చేతిలో తుపాకులతో వేగంగా లోపలికి వెళ్లారు. లాకర్ తాళాలు ఇవ్వాలి అని సిబ్బందిని అడిగారు. తమ వద్ద లేవని వారు చెప్పడంతో తాళాలు ఇస్తారా చస్తారా అంటూ తమ తుపాకులను చూపించి పెద్దగా అరుస్తూ బెదిరించారు. తాళాలు ఇవ్వనందుకు దుకాణం డిప్యూటీ మేనేజర్ సతీష్ కాలుకు గురిపెట్టి కాల్చారు. దీంతో ఆయన అక్కడే పడిపోయారు. అనంతరం దుండగులు అక్కడే ఉన్న అప్రైజర్ ధనంజయ్ను గల్లా పట్టే తాళాలు ఇవ్వాలి అని అడిగారు. ఇక ఆ తాళాలు తన వద్ద లేవని అతడు చెప్పడంతో అతడి ముఖంపై కొట్టి అక్కడే ఉన్న వెండి ఆభరణాలను తమ వెంట తెచ్చుకున్న బ్యాగుల్లో నింపుకొని అక్కడి నుంచి పారిపోయారు. జాతీయ రహదారి పక్కనే పోలీస్ స్టేషన్ కు కూతవేడు దూరంలో ఉన్న దుకాణంలో ఉదయం 10:30 గంటల సమయంలో ఈ దోపిడీకి పాల్గొన్నారు. ఇక ఆ సమయంలో ఉద్యోగులు తప్ప వినియోగదారులు పెద్దగా ఉండరు అనే ఉద్దేశంతోనే వారు ఆ సమయాన్ని ఎంచుకున్నట్లు భావిస్తున్నారు. పాఠశాలకు, కళాశాలలకు, కార్యాలయాలకు వెళ్లే వారితో ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు రద్దీగా ఉండే ట్రాఫిక్ 10:30 గంటల సమయానికి కాస్తంత తగ్గింది. ఇక చోరీ చేశాక అక్కడి నుంచి వేగంగా తప్పించుకోవడం సులువవుతుంది. దీనికి తోడు షోరూం నుంచి బయటకు వచ్చాక పారిపోయేందుకు జాతీయ రహదారితో పాటు ఇతర దారులు ఉన్నాయి. 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్న ధర్మపురి క్షేత్రం వైపు దట్టమైన చెట్లు ఉండడం, పాపిరెడ్డి కాలనీ, హఫీజ్పేట్ మధ్యలో అడవులను తలపించే విధంగా చెట్లు ఉండడంతో అటుగా పారిపోవచ్చని దొంగలు భావించారు. ఇక అనే కోణంలో పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. దుండగుల కాల్పుల్లో గాయపడ్డ షోరూం డిప్యూటీ మేనేజర్ సతీష్ ను చికిత్స నిమిత్తం సమీపంలోని పీఆర్కే ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. వైద్యులు ఆపరేషన్ చేసి ఆయన కాలిలో ఉన్న బుల్లెట్ ను బయటకు తీశారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉంది. దుండగుల ఆచూకీ కనిపెట్టేందుకు ఖజానా జ్యువెలరీతో పాటు చుట్టుపక్కల దుకాణాల బయట ఉన్న సీసీ ఫుటేజ్, జాతీయ రహదారి నుంచి వివిధ రాష్ట్రాలకు వెళ్లే రహదారులపై ఉన్న సీసీ ఫుటేజ్లను పోలీసులు పరిశీలిస్తున్నారు. షాప్లోని సీసీ కెమెరాల్లో ఉన్న ఫుటేజ్ ఆధారంగా నిందితుల ముఖ చిత్రాలను గుర్తించారు. కొన్ని నెలల క్రితం ముతూట్ ఫైనాన్స్ కార్యాలయంలో నగరంలోని ఓ ఏటీఎంలో దోపిడీకి పాల్పడిన దొంగలు ఇలాగే కాల్పులు జరిపారు. ఈ 3 ఘటనల వెనుక ఒకే ముఠా ఉంది అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఎస్టీ ఫర్టిలిటీ కేంద్రం మోసాలపై నమోదైన 9 కేసులను ప్రత్యేక దర్యాప్తు బృందంకు బదిలీ చేసినట్లు ఉత్తర మండల డీసీపీ రష్మి పెరుమాళ్ వెల్లడించారు. ఈ కేసులో దర్యాప్తు మరింత లోతుగా జరగాల్సి ఉండడం, పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు, పకడ్బందీగా సాంకేతిక ఆధారాల సేకరణ వంటి వాటిపై ప్రత్యేకంగా దృష్టి ఉన్నందున పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఆదేశాలతో ఈ కేసులను సిట్కు బదిలీ చేశామన్నారు. ఇప్పటి వరకు నమోదు చేసిన 9 కేసుల్లో 25 మందిని అరెస్ట్ చేసినట్లు వివరించారు. ఇక ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రతపై 2010-20 మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో 15 కేసులు నమోదైనట్లు తెలియజేశారు. జూలైలో బాధితుల ఫిర్యాదుతో సరోగసీ చట్టం కింద కేసు నమోదు చేశామన్నారు. ఇక డాక్టర్ సూరి శ్రీమతి అనే 90 ఏళ్ల వయసున్న గైనకాలజిస్ట్ లైసెన్స్ తో నమ్రత క్లినిక్ ను ప్రారంభించారు. డాక్టర్ సూరి శ్రీమతి పేరుతోనే లెటర్ హెడ్లు, ప్రిస్క్రిప్షన్ ప్యాడ్లను వినియోగించారు. ఈ విషయం సూరి శ్రీమతికి తెలియదు. దాంతో ఆమె కూడా మాకు ఫిర్యాదు చేశారు. కొందరు బాధితులను నమ్రత కుమారుడు జయంత్ బెదిరించేవాడు అని డీసీపీ వివరించారు. సికింద్రాబాద్, కొండాపూర్, విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు, రాజమండ్రి, భువనేశ్వర్, కోల్కతాలో నమ్రత సృష్టి క్లినిక్లను ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. తన వద్దకు వచ్చేవారిని సరోగసీకి ఒప్పించేవారు అని అన్నారు. దంపతుల అండాలు, వీర్యకణాల తీరును పరిశీలించకుండానే సరోగసీ పేరుతో పిల్లల అక్రమ రవాణా ముఠా నుంచి కొనుగోలు చేసే శిశువులను వారికి అంటగట్టేవారని చెప్పారు. కొన్ని కేసుల్లో ఇతర రాష్ట్రాల్లోనే పేద గర్భిణులకు వలవేసేవారు. వారిని వైజాగ్ కు పంపించి డెలివరీ చేసేవారు. వారి శిశువులను 80,000 నుంచి 90,000కు కొనుగోలు చేసేవారు. నకిలీ DNA సర్టిఫికేట్లతో ఆ శిశువులను సరోగసీ పేరుతో పిల్లలు లేని దంపతులకు అంటగట్టేవారు. ఇందుకోసం ఆ దంపతుల నుంచి 30 లక్షల నుంచి 40 లక్షల వరకు వసూలు చేసేవారు. ఏజెంట్ల సహాయంతో చిన్నారుల అక్రమ రవాణా ముఠాల ద్వారా కూడా శిశువులను కొనుగోలు చేసేవారు. ఆడ శిశువుకు 3.5 లక్షలు, మగ శిశువుకు 4.5 లక్షల చొప్పున చెల్లించేవారు అని డీసీపీ వెల్లడించారు. వివాదాస్పద సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పోలీసు విచారణ ముగిసింది. ఒంగోలు పోలీసు ఆర్జీవీని సుమారు 11 గంటల పాటు విచారించారు. వ్యూహం సినిమా ప్రమోషన్ లో భాగంగా చంద్రబాబు, పవన్, లోకేష్ ను కించపరుస్తూ ఆర్జీవీ మార్ఫింగ్ ఫోటోలను ఎక్స్ లో పోస్ట్ చేశారు. సార్వత్రిక ఎన్నికల ముందు ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో ఆయనపై కేసు నమోదైంది. దీంతో ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు అంటించారు. ఇక విచారణలో భాగంగా అనుచిత పోస్టింగ్ల వెనుక ఉన్న వ్యక్తులపై ఆరా తీశారు. జగన్ రెడ్డి హయాంలో ఏపీ సైబర్ నెట్ నుంచి రామ్ గోపాల్ వర్మకు 2 కోట్లకు అప్పటి ప్రభుత్వం చెల్లించింది. ఇక ఆ నగదుపైన పోలీసులు ప్రశ్నించారు. అయితే పోలీసులు దర్యాప్తునకు ఆర్జీవీ సహకరించలేదని సమాచారం. హైదరాబాద్ లోని పిస్తా హౌస్ రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు కొరడా జలిపించారు. నగరంలో ఉన్న 25 పిస్తా హౌస్ రెస్టారెంట్లలో అధికారులు తనిఖీలు చేశారు. 23 రెస్టారెంట్ల నుంచి శాంపిల్ సేకరించినట్లు తెలిపారు. పిస్తా హౌస్ రెస్టారెంట్లు ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించట్లేదని అధికారులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పిస్తా హౌస్ రెస్టారెంట్లో కిచెన్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు. కిచెన్ లో ఎలుకలు, బొద్దింకలు, ఈగలు తిరుగుతున్నాయని మండిపడ్డారు. నాన్ వెజ్ వంటకాల్లో సింథటిక్ ఫుడ్ కలర్స్ ను రెస్టారెంట్లో నిర్వాహకులు వాడుతున్నట్లు గుర్తించినట్లు చెప్పారు. తుప్పుపట్టిన ఫ్రిడ్జ్ లో నాన్ వెజ్ స్టోర్ చేస్తున్నారు అని తెలిపారు. ఇక తుప్పుపట్టిన కత్తులతో కూరగాయలు కటింగ్ చేస్తున్నట్లు వివరించారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించని రెస్టారెంట్లకు నోటీసులు జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇక నగరంలో ఏ రెస్టారెంట్ అయినా ఫుడ్ సేఫ్టీ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. నగరంలో తాము ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నామని, నగరంలో రెస్టారెంట్లపైన ఎప్పుడైనా తనిఖీలు జరగవచ్చని పేర్కొన్నారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో తీవ్ర కలకలం రేపిన ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానికంగా ఉన్న ఓ ప్రముఖ బేకరీలో విక్రయించిన కర్రీ పఫ్లు చనిపోయిన పాము కనిపించడంతో వినియోగదారులు భయాందోళనకు గురయ్యారు. బాధితురాలి ఫిర్యాదుతో ఈ విషయం బయటకు పొక్కింది. జడ్చర్లకు చెందిన శ్రీశైల అనే మహిళ మంగళవారం స్థానిక బేకరీకి వెళ్లారు. అక్కడ తన పిల్లల కోసం ఒక ఎగ్ పఫ్, ఒక కర్రీ పఫ్ కొనుగోలు చేసి ఇంటికి తీసుకువెళ్లారు. ఇంట్లో పిల్లలతో కలిసి తినేందుకు కర్రీ పఫ్ ను తెరిచి చూడగా అందులో చనిపోయిన ఉన్న పాము పిల్లను చూసి ఆమె ఒక్కసారిగా నివ్వెరపోయారు. వెంటనే తేరుకుని ఆ పఫ్ ను తీసుకుని నేరుగా బేకరీ వద్దకు వెళ్లారు. ఈ విషయంపై బేకరీ యజమాని నిలదీయగా ఆయన నిర్లక్ష్యంగా పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు బాధితురాలు ఆరోపించారు. యజమాని తీరుతో తీవ్ర ఆగ్రహానికి గురైన శ్రీశైల తన కుటుంబ సభ్యులతో కలిసి జడ్చర్ల పోలీస్ స్టేషన్ కు వెళ్లి బేకరీ యాజమాన్యంపై అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఆహార పదార్థాల విషయంలో ఇంతటి నిర్లక్ష్యం వహించడంపై స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈసీపై ఓట్ల చోరీ ఆరోపణలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరింత తీవ్రతరం చేశారు. ఒక వ్యక్తికి ఒకే ఓటు అనేది రాజ్యాంగానికి మూలస్తంభమని, ఈ వ్యవహారంలో ఈసీ తన విధి నిర్వహించడం లేదని ధ్వజమెత్తారు. సోమవారం ఈసీ ప్రధాన కార్యాలయానికి పాదయాత్రగా బయలుదేరిన రాహుల్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక మంగళవారం పార్లమెంటు ప్రాంగణంలో సినిమా ఇంకా ఉంది అంటూ రాహుల్ హెచ్చరించారు. కేవలం ఒక్క నియోజకవర్గంలోనే ఓట్ల చోరీ జరగలేదని, చాలా ఓట్ల ఇలా జరిగింది అని
ఆరోపించారు. ఇక జాతీయ స్థాయిలో ఓ పద్ధతి ప్రకారం చేశారని, ఇది ఈసీతో పాటు తమకు తెలుసు అని చెప్పారు. గతంలో ఇందుకు ఆధారాలు లేవు, ఇప్పుడు సాక్ష్యాలు ఉన్నాయి. ఒక వ్యక్తికి ఒకే ఓటు అనేది రాజ్యాంగ మూల స్తంభం. దాన్ని అమలు చేయాల్సిన ఈసీ ఆ పని చేయడం లేదు. అందుచేత మేం రాజ్యాంగ రక్షణకు పూనుకున్నాం, దీన్ని కొనసాగిస్తాం అని స్పష్టం చేశారు. నివాసంలో భారీగా నగదు బయటపడిన వ్యవహారంలో న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసనకు సంబంధించిన ప్రక్రియను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రారంభించారు. ఆయనపై వచ్చిన అభియోగాలపై విచారణ జరపడానికి 3 సభ్యులతో ఆయన ఒక కమిటీ నియమించారు. న్యాయమూర్తుల చట్టం 1968లోని సెక్షన్ 3(2) కింద ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈ కమిటీలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ కుమార్, మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మణీంద్ర మోహన్ శ్రీవాస్తవ, కర్ణాటక హైకోర్టు న్యాయవాది బివి ఆచార్య సభ్యులుగా ఉన్నారు. ఇక జస్టిస్ యశ్వంత్ వర్మను బాధ్యతల నుంచి తప్పించాలి అంటూ లోక్సభ, రాజ్యసభకు చెందిన 146 మంది ఎంపీల నుంచి గత నెల 21న నోటీసులను స్పీకర్ స్వీకరించారు. మంగళవారం దీనిపై కమిటీ ఏర్పాటుకు ఆయన నిర్ణయం తీసుకున్నారు. కమిటీ వీలైనంత త్వరగా తన నివేదిక ఇస్తుంది అని విచారణ కమిటీ రిపోర్టు చేతికి వచ్చే వరకు జస్టిస్ వర్మ తొలగింపునకు సంబంధించిన ప్రతిపాదనలు పెండింగ్ లో ఉంటుంది అని ఓం బిర్లా తెలియజేశారు. ఢిల్లీలోని వీధి కుక్కలను శాశ్వతంగా వేరే ప్రాంతాలకు తరలించాలని, వాటి ప్రత్యేక ఆవాసాలను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. సుప్రీంకోర్టు ఆదేశాలు సైన్స్, మానవత్వం లేని కొన్ని దశాబ్దాల కిందట ప్రాచీన యుగంలోకి వెళ్లినట్లు ఉన్నాయి. ఇక మన దయ, కరుణలను దూరం చేస్తున్నట్లు ఉన్నాయి అని వ్యాఖ్యానించారు. కుక్కలకు టీకాలు వేయడం, స్థానికంగానే ఆవాసాలను ఏర్పాటు చేయడం వంటి చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆయన సూచించారు. ఇదే విషయంపై ఎంపీ ప్రియాంక గాంధీ స్పందిస్తూ, కుక్కలు ఎంతో అందమైనవని, వాటి పట్ల క్రూరత్వం ప్రదర్శించాల్సిన అవసరం లేదని, వాటిని నిర్మూలించడం అంటే మూగజీవుల పట్ల అభయంకరమైన క్రూరత్వాన్ని ప్రదర్శించడమేనని తెలిపారు. పట్టణాల్లో జంతువుల పట్ల ఇప్పటికే అమానుషంగా ప్రవర్తిస్తున్నారని, వాటి పట్ల మానవత్వం ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆధార్పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పౌరసత్వం కోసం ఆధార్ను ప్రామాణిక పత్రంగా భావించలేమని ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయాన్ని సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. అయితే దీన్ని స్వతంత్రంగా పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది అని అభిప్రాయపడింది. బీహార్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు ప్రత్యేకంగా దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని బెంచ్ ఈ మేరకు వ్యాఖ్యానించింది. 65 లక్షల మంది షేర్లను ఓటర్ జాబితా నుంచి తొలగించాలని ఆరోపించారు. వీరందరిపై సరైన విచారణ చేపట్టకుండానే మరణాలు, వలస పేరిట తొలగించారే అని